నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్ ఓడిపోతాడు రాబోయేటువంటి ఎన్నికల్లో అని చెప్పేసని మోదీకి క్లారిటీ వచ్చింది ఒక సర్వే చేయించుకోవడం వల్ల. సో, అందుకోసమని చంద్రబాబుని పిలిపించుకున్నారు పొత్తుకు మాట్లాడడం కోసం అన్నట్టుగా అభిప్రాయపడుతున్నట్టుగా మనకి వార్తలొస్తూ ఉన్నాయి. సో, అది కూడా ఎవరంటే ఏబిఎన్ ఆర్‌కే గారు ఆయన వీకెండ్ కామెంట్‌లో ఈ అంశానికి సంబంధించి అభిప్రాయపడ్డట్టుగా మనకు వార్తలొస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని అలాగే వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. మోదీ గారు ఏపీలో ఒక సర్వే చేయించుకుని ఆ సర్వే రిజల్ట్ ని బట్టి చంద్రబాబుని పిలిపించుకుని పొత్తుల కోసం మాట్లాడడానికి కోసం చేశారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దారుణ ఓటమికి గురవుతాడు అని ఆ సర్వేలో తేలింది. రిజల్ట్ అదే అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈవెన్ ఏబిఎన్ ఆర్‌కే గారు కూడా ఆ అభిప్రాయాన్ని ఆయన వీకెండ్ కామెంట్ లో కూడా ఆయన తెలియజేశారు అన్నట్టుగా తెలుస్తుంది. మీరేమంటారు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నరేంద్ర మోడీ ఆయన ప్రధానమంత్రిగా ఆయనకి తెలియని ఇది లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు, ఏంటి, ప్రజల పల్స్ ఎలా ఉంది, ఇంటెలిజెన్స్ సర్వే మనకు తెలుసు. కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ ఎంత పకడ్బందీగా ఉంటుందో. జగన్మోహన్ రెడ్డి సర్వే ఆయన ఎన్ని రకాలుగా చేయించుకున్నా ప్రధాని మోడీ ముందు హనుమంతుడి ముందు కుప్పిగంతులు కాదు కదా. తనేంటి మళ్ళా నేను గెలుస్తాను, మళ్ళా రాబోయే దీంట్లో నాదే, నేను ఇన్ని బటన్లు నొక్కాను 124 సార్లు, కాబట్టి నన్ను గెలిపిస్తారని ఇతను ఎంత చెప్పినా కళ్ళ ముందు ఓటమి కనపడుతోంది. వైఫల్యాలు కొట్టొచ్చినట్టుగా కనపడుతున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన అలయన్స్ అయిందో వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయింది. గెలుపు తెలుగుదేశం జనసేన అలయన్స్ దే. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలతో, అతను స్వయం కృతాపరాధాలతో అతని ఓటమి ఆయనే కొని తెచ్చుకున్నాడు అనే దీంట్లో మొన్న అర్జెంటుగా చంద్రబాబు ఎప్పుడైతే అమిత్ షాని కలిసి బీజేపీ కూడా ఈ అలయన్స్ లో చేరుతోంది అనే వార్తలు వచ్చాయో మనం చూసాం. తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నట్లయితే మళ్ళా 2014 ఎపిసోడ్ రిపీట్ అయితే ఒకవైపేమో తన యొక్క ఓటమి తప్పదు అనేటటువంటి ఒక ముందస్తు సూచనలు, మరోవైపు ఇక ఈ పరిస్థితుల్లో తను గట్టెక్కించగలిగినటువంటి ఏకైక వ్యక్తి మోడీ. కాబట్టి నరేంద్ర మోడీని శరణు వేడటానికి వెళ్ళాడు. చంద్రబాబు ఇంకా ఢిల్లీ నుంచి వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాకముందే ఈయన అసెంబ్లీ బెల్ కొట్టేసి ఢిల్లీ వెళ్ళిపోయాడు మనం చూసాం. అక్కడికి వెళ్ళి అన్యథా శరణం నాస్తి అన్నట్టుగా మోడీ శరణు వేడాడు అనమాట. నరేంద్ర మోడీని శరణం వేడితే కొంతమంది వాళ్ళ పత్రికల్లో వాళ్ళ మీడియాలో గంట సేపు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పుకున్నా, వాస్తవంగా ఎంతసేపు 15 నిమిషాలు మాత్రమే. అది కూడా ఆ వినతి పత్రం ఇవ్వటము, అతని యొక్క గోడు ఆలకించడం తప్ప రాజకీయ పరమైన చర్చలేమీ సాగలేదు. పొత్తుల గురించి, అలయన్స్ గురించి ఇతను మాట్లాడటాన్ని నరేంద్ర మోడీ ఆహ్వానించలేదు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఫీలింగ్స్ మారిపోయాయో జగన్మోహన్ రెడ్డి కూడా మరి బయటికి రావడం, ఆ తర్వాత ఇంకా ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టకపోగా ముఖం మార్చుకుని అతను వెళ్ళిపోవడం మనం చూసాం. మీడియాలో కూడా వచ్చింది. ఏది ఇప్పుడు మీరు చెప్పారు పలానా దాంట్లో కూడా వచ్చింది అంటూ. జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కించగలిగినటువంటి వ్యక్తి రేపటి ఓటమి నుంచి ఎవరు లేరన్నమాట. అప్పుడు మొన్న వచ్చిన సర్వేలు, ఇండియా టుడే సర్వే వచ్చింది, సీ ఓటర్ సర్వే మీరు చూశారు. సీ ఓటర్ సర్వే కూడా ఏమని చెప్పింది, 15 సీట్లలో తెలుగుదేశం గెలవబోతోంది, అతనికి మహా వస్తే 8 సీట్లను ఏదో చెప్పారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఆ సర్వే కూడా వాస్తవం కాదనమాట. ఏది 8 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి మహా వస్తే 3 సీట్లు మాత్రమే వస్తాయన్నమాట. ఇప్పుడు రివర్స్ పరిపాలనలో రేపటి ప్రజా తీర్పు కూడా రివర్స్ అవుద్దన్నాం. ఏది 151 23 కదా ఇంత ముందు వచ్చింది. ఆ 151 23 రివర్స్ అవుతాయి. ఏంటి ఈసారి 151 సీట్లు ఎవరికి? తెలుగుదేశం
జనసేన బీజేపీకి గనక వెళ్తే 23 సీట్లు వస్తే గొప్ప అన్నమాట. జగన్మోహన్ రెడ్డికి 23 సీట్లతో ఆయన ఎన్ని ఎంపీ సీట్లు గెలవగలడు? మహా గెలిస్తే 2-3 పార్లమెంట్ సీట్లు మాత్రమే గెలవగలరు అన్నమాట. ఇప్పుడు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానమ్మా. ఎందుకు ఇంత బలంగా చెప్పగలుగుతున్నారు అంటే, తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు 10 ఎన్నికలు పార్టిసిపేట్ చేసింది తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత. 10 ఎన్నికల్లో 2 సీట్లలో 8 సార్లు గెలిచింది. ఏ 2 సీట్లు? చిత్తూరు, శ్రీకాకుళం. 8 సార్లు గన్ షాట్ గా గెలిచినటువంటి ఆ సీట్లను ఎవరు ఇక కదిలించలేరు అనమాట. ఇప్పుడు ఇక్కడ చిత్తూరు ఎందుకు గెలుస్తుంది? చిత్తూరులో కుప్పం మెజారిటీ చంద్రబాబుకి 30,000, 40,000, 70,000 అలాంటి మెజారిటీ వస్తే ఆ మెజారిటీతోనే చిత్తూరు లోక్సభ డిసైడ్ అయిపోతుంది. శివప్రసాద్ మీకు తెలుసు, సినిమా యాక్టర్, అతను గెలిచేవాడు ప్రతిసారి కూడా. నెక్స్ట్ శ్రీకాకుళం ఎర్రనాయుడు ఒక 4 సార్లు గెలిచాడు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఒక 2 సార్లు గెలిచాడు. 8 సార్లు గెలిచిందంటూ 6 సార్లు వీళ్ళే అన్నమాట. రేపు కూడా వాళ్ళే గెలుస్తారు. ఇట్లా 5 సార్లు 6 సార్లు గెలిచినటువంటి ఎంపీ సీట్లు ఒక 5 ఉన్నాయి. ఇప్పుడు 4-5 సార్లు గెలిచినటువంటి ఎంపీ సీట్లు 8 ఉన్నాయి. ఏది? తెలుగుదేశం పార్టీ. అంటే 5 సార్లు కన్నా ఎక్కువ గెలిచిన సీట్లే నీకు 13 సీట్లు కనపడుతున్నాయి అన్నమాట. 10 ఎన్నికలు జరిగితే మరి 5 ఎన్నికలు గెలిచిందంటే ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎంత బలంగా ఉందో తెలుస్తాను. ఇప్పుడేంటి? ఇప్పుడు ఒక వేవ్ వస్తోంది. ఏది? ఎలక్షన్ కి 100 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేది ప్రజల్లోకి వెళ్ళింది. నెక్స్ట్ ఆయన చేసుకున్న స్వయం కృతాపరాధం ఏంటి? ఈ ఎమ్మెల్యేలని ఎంపీలని అటు ఇటు మార్చేయటం. ఇలా మార్చేయటం వల్ల ఒక 30 మంది సీట్లు ఆయన క్యాన్సిల్ చేశాడు, ఇవ్వనని చెప్పాడు. 30 మందికి సీట్లు నిరాకరించేసరికి ఆ 30 మంది ప్రత్యామ్నాయం ఎత్తుక్కుంటున్నారు, తెలుగుదేశం వైపు చేరుతున్నారు. వాళ్ళంతా కూడా ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు అన్నమాట. వీకర్ సెక్షన్స్ గొంతు కోసాడు. సొంత సామాజిక వర్గానికి మాత్రం అతను సీట్లు నిరాకరించట్లేదు అనేది బలంగా వెళ్ళింది. దీంతో ఆయన ఓట్ బ్యాంకే దెబ్బతిందనమాట. ఇప్పుడు ఈ సర్వేలన్నీ కూడా నీకు ఎప్పటి సర్వేలు ఇవి? మోడీ సర్వే చేయించుకున్నాడు అన్నా కూడా మోడీ సర్వే కూడా ఎప్పటిది? అప్పటికి ఇంకా షర్మిల కాంగ్రెస్ లో చేరల, షర్మిల ఇంకా అడుగు పెట్టల. ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకుని ఊరూరు తిరుగుతూ ఇవాళ అన్న మీదే నీకు ధ్వజం ఎత్తుతోంది. ఏమని? ఏం చేశావు నువ్వు, ఏం పరిపాలన అడుగుతోంది. జగన్ అన్నకు మాత్రం ఓటు వేయబాకండి అని చెప్పి ఆమె పిలిపిస్తున్న దాంట్లో దాని ఎఫెక్ట్ తీవ్రంగా పడే ప్రమాదం ఉందన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చంద్రబాబు భయం, పవన్ కళ్యాణ్ భయం, మోడీ భయం, ఇవి వెన్నాడటం అది మీరందరూ ఆలోచించేదే, అందరికీ తెలిసిందే. కానీ షర్మిల భయంతో అతను వణికిపోతున్నాడు అన్నమాట. వాళ్ళు కూడా దేన్ని నీకు కార్నర్ చేస్తున్నారు? వీకర్ సెక్షన్ ఓటింగ్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఓట్ బ్యాంక్ ఎత్తుకుపోయాడో, ఏ ఓట్ బ్యాంక్ తీసుకెళ్లాడో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఓట్లు, అవి ఇవాళ షర్మిల టార్గెట్ చేస్తోంది. ఆ ఓట్లు మొత్తం గనక షర్మిల వైపు, కాంగ్రెస్ వైపు గనక మళ్ళినట్లయితే ఇంకా మరొక అంకం నిన్న మొన్న ప్రారంభమైంది. ఏంటి? బ్రదర్ అనిల్ కుమార్ కూడా రంగప్రవేశం చేశాడు. అనిల్ ఏం చేస్తున్నాడు? పాస్టర్లందరితో మీటింగ్స్ పెడుతున్నాడు. అక్కడ తూర్పు గోదావరి వాటిల్లో కూడా మనం చూసాం. 1000 మంది పాస్టర్లు వచ్చారంట అనిల్ బ్రదర్ మీటింగ్స్ కి. అందరిలో కూడా ఒకటే ఏంటి? వీళ్ళందరి ఉమ్మడి లక్ష్యం జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే ఒక్క స్లోగన్. ఇది పవన్ కళ్యాణ్ ఒక్కడే ఇచ్చాడంటావా? బై బై జగన్ అనే స్లోగన్ ఇవాళ ఎవరిస్తున్నారు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులే కాదు, సొంత చెల్లిస్తోంది. షర్మిల ఎప్పుడైతే బై బై జగన్ అంటోందో ఇంకా మరి కామన్ మ్యాన్, సాధారణ ఓటరు కూడా నోటెమట వచ్చేస్తుంది. ఏమని? బై బై జగన్. ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బయటపడగలడు? ఈ ఓటమి బారి నుంచి అతను ఒడ్డున పడేయగలిగినాడు. ఇక నరేంద్ర మోడీ కాదు, దేవుడే దిగి వచ్చినా
జగన్ ఓటమి తప్పదు అనేది వాళ్ళని కళ్ళ ముందు కనపడుతోంది అనమాట. బీజేపీ అయితే ప్రయత్నాలు చేస్తుంది. రిజల్ట్స్ పోల్స్ అంటే సర్వేలు బట్టి ఒక విషయం తెలిసింది కాబట్టి వాళ్ళకి టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంది. మరి అది పొత్తు సక్సెస్ అవుతుందా? దానికి సంబంధించి ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయిందనంటే ఇంకేం రాలేదు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది? చంద్రబాబు ఇంకా మోదీని కలవాల్సింది. కలిసిన తర్వాత పొత్తుకు సంబంధించి నిర్ణయాన్ని ప్రజలందరికీ తెలియజేసే అవకాశాలు ఉంది. ఏంటని వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, TVS గారు. నమస్తే. నమస్తే.